అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 8. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకున్న ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి 4th March 2025 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సెకండ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, మనందరికీ తెలుసు ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్. ఇది గ్రూప్ డీలో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పీలో 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, నిర్మల్ మరియు రాకేష్ నెలవారీ ఆదాయాలు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. ఇద్దరు నెలకు 93,000 ఆదా చేస్తారు. వారి ఖర్చుల నిష్పత్తి 1:3 అయితే నిర్మల్ నెలవారీ ఆదాయం ఎంత అని అడిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆదాయం మైనస్ ఖర్చు చేస్తే మనకి ఏమొస్తుందండి? మిగులు, అంతే కదా. ఎంత అయితే మిగులుతుందో ఆదాయం చేస్తే అంత వస్తుంది. సో ఇద్దరి సేవింగ్స్ సేమ్ 93,000. సో ఇద్దరిని ఈక్వల్ చేస్తున్నాం. ఇది ఎక్స్, ఇది ఆదాయం, ఇది ఖర్చు. ఓకే, ఇది ఆదాయం ఎవరిది? నిర్మల్ది అనుకుంటున్నా. ఇక్కడ ఎన్ని అనుకుంటున్నాను? నిర్మల్ ఆదాయం ఎంత? 5. ఓకే, నెక్స్ట్ ఎవరు? రాకేష్ ఎంత? 7. ఓకే, నెక్స్ట్ ఖర్చు ఎంత? 1. ఓకే, ఇది ఎంత? 3. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5x 7x ఉంది కదా. 5xని ఇటు సైడ్ పంపించినానికి ఏమవుతుంది? 7x - 5x అయితే 2x అవుతుంది. ఓకే, ఇది 2x. నెక్స్ట్ ఇది -3y ఉంది, ఇది -1 ఉంది. -3 = ఇవతలకు వస్తే +3 వస్తుంది. +3 - 1 అంటే ఎంత? 2y. ఓకే, 2y. సో x 2 క్యాన్సిల్ అయితే x = y. ఇవి రెండు దేనికి ఈక్వల్ అండి? 93Kకి ఈక్వల్, 93,000కి ఈక్వల్. సో వాడు ఏమడిగాడు? నిర్మల్ యొక్క ఆదాయం అడిగాడు. అంటే 5x వాల్యూ కావాలి మనకి. 5x - 1y = 93,000 అనుకుందాం, ఎందుకంటే సేవింగ్స్ కదా 93,000. సో ఇక్కడ x = y అన్నాడు. ఇక్కడ నేను y ప్లేస్లో x పెట్టుకుంటున్నా. ఓకే, y ప్లేస్లో x పెట్టుకుంటే 5x - x ఎంత అండి? 4x. 4x = ఎంత అండి? 93,000. ఓకే, 4x = 93,000. x = ఎంత అండి? 93,000/4. క్యాన్సిల్ చేస్తే చూడండి, 4 2 8 12, 4 3 12, 10, 4 2 8, 20, 4 5. సో ఇది మన x వాల్యూ అండి. 0 23,250 అనేది x వాల్యూ. అసలు సేవింగ్స్ అడిగిండు, సేవింగ్స్ కాదు, ఆదాయం అడిగిండు. ఆదాయం ఎంత? 5:7. మనం ఏం తీసుకున్నాం? 5x అని తీసుకున్నాం ఆదాయం. సో మల్టిప్లై బై 5 తోటి చేసినాం అనుకోండి. చూడండి, 5 0 0, 5 5 25 కాబట్టి 2 ఇక్కడ పెట్టుకుంటున్నా, 5 ఇక్కడ రాసుకుంటున్నా. ఓకే, 5 2 10 కాబట్టి 10, ఇది 2 12 కాబట్టి 1 ఇక్కడ పెట్టుకొని 2 ఇక్కడ పెట్టుకుంటున్నా. 5 3 15, ఇది 1 16, 6, 5 2 10, 1 11. ఎంత వచ్చిందండి? మొత్తం ఎంత వచ్చింది? 3 తర్వాత కామా పెట్టుకుంటే 1,16,250. 1,16,250, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 99 km/h వేగంతో ప్రయాణించే బస్సు ప్రయాణాన్ని 14 గంటలలో పూర్తి చేస్తుంది. అదే దూరాన్ని 18 గంటల్లో పూర్తి చేయాలంటే వేగం ఎంత కావాలని అడిగింది. సో మనం ఇంతకుముందు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో మాట్లాడుకున్నాం. వేగం అంటే స్పీడ్ దూరం బై కాలం. దూరం అంటే d, డిస్టెన్స్, కాలం అంటే టైము t. ఓకే, సో ఇప్పుడు చూడండి, వేగం ఎంత ఇచ్చింది మనకి? 99 km/h తోటి వెళ్తుంది అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 14 గంటలలో పోతుంది అన్నాడు. సో ఇక్కడ 14 వేసుకుంటున్నాం. డిస్టెన్స్ ఎంత మనకి? డిస్టెన్స్ కావాలంటే ఇది ఇంటూ అయితే అయిపోతుంది కదా. v × t = డిస్టెన్స్. వెలాసిటీ × టైమ్ = డిస్టెన్స్. సో 99 × 14, d = 99 × 14. ఇది డిస్టెన్స్. నేను క్యాలిక్యులేట్ చేస్తా, ఒక నిమిషం ఆగండి. 99 × 14, ఇది డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్, కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగిండు? 18 గంటల్లో పూర్తి చేయాలంటే వేగం ఎంత అన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, వేగం డిస్టెన్స్ బై కాలం. v d బై కాలం, టైం t. ఆల్రెడీ d ఉంది మనకి, 99 × 14. కాలం ఎంత? ఎన్ని గంటలలో పోమంటుండు? 18 గంటలలో పోతే వేగం ఎంత అని అడిగిండు. సో డైరెక్ట్ ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 7 7 3 18, 7 2 14, 7 2 7 3 3 1 3 3 9, 3 3 9, 33 × 2 ఎంత అండి? 66. ఉందా? లేదు, ఒక నిమిషం, సారీ అండి. ఇది 6 3 18, నేను 3 3 తీసుకున్నా. సో ఇప్పుడు చూడండి, ఇది ఎంతలో? సరే, ఇది 3 3 9, 3 3 9 కదా. ఇది 3 6 18 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది 3 1 3 1.
ఓకే, ఇది 3 రెండ్ల, ఓకే, ఇది 2 ఒకట్ల, ఇది 2 ఏళ్ళ, 14 ఉంది కదా, 14 మనం చేయలేదు కదా, 2 ఏళ్ళ. సో 11 ఏళ్ళు ఎంతండి, 77, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 భాగస్వాములు వ్యాపారంలో 4:3:1 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. వారు తమ మూలధనాన్ని వరుసగా 9, 2 మరియు 11 నెలల పాటు పెట్టారు. వారి లాభాల నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే పర్సన్లు ముగ్గురు పెట్టారండి. ముగ్గురు ఒక పార్ట్నర్షిప్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారంటే, వీడు అనేవాడు 100 రూపాయలు పెట్టాడు, జనరల్గా చెప్తున్నా, 100 రూపాయలు పెట్టాడు, వీడు 200 పెట్టాడు, ఓకే, వీడు 300 పెట్టాడు అనుకోండి. ఇది పెట్టుబడి ఎంత టైం పెట్టాడు, వీడు 1 ఇయర్ పెట్టాడు అంటే 12 నెలలు పెట్టాడు, ఓకే, వీడు 6 నెలలు పెట్టాడు, ఇంటూ 6 వేసుకోవాలి, వీడు 12 నెలలు పెట్టాడు కాబట్టి ఇంటూ 12 వేసుకున్నాం, ఓకే. వీటిని రేషియోలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిందే ప్రాఫిట్ అండి. ఇప్పుడు చూడండి, దీన్ని చేసి చూపిస్తా. 6 ఒకట్ల, ఇది 2, 6 రెండ్ల 12, ఇది 6 రెండ్ల 12, ఓకే. నెక్స్ట్ ఈ 2 జీరోస్కి, ఈ 2 జీరోస్కి, ఈ 2 జీరోస్కి వెళ్ళిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2:3 రెండ్ల 6, ఇది ప్రాఫిట్ రేషియో, ఓకే. దీన్ని కూడా ఫర్దర్గా క్యాన్సిల్ చేస్తే 1:1:3 ఉంటుంది. ఇది ప్రాసెస్ చేయాల్సింది. సో ఇక్కడ మనకి ఇది కూడా నిష్పత్తిని ఇచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా, పెట్టుబడి కూడా నేను ఎక్స్ అనుకుంటున్నా. సమ్ రేషియో ఉంది కాబట్టి 4x అనేది వాడి ఏ వాడి పెట్టుబడి, 3x అనేది బి వాడి పెట్టుబడి, ఎక్స్ అనేది సి వాడి పెట్టుబడి, సమ్ వాల్యూ, ఎందుకంటే ఇది రేషియో కదా. సో ఈక్వల్ రేషియోలో ఈక్వల్ వాల్యూ కట్ అయిపోద్ది అనమాట. సో చూడండి, 9, 2, 11 నెలలు అన్నాడు కాబట్టి ఇంటూ 9 ఇంటూ 2 ఇంటూ 11 నెలలు కాబట్టి. సో ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఓవరాల్గా ప్రాఫిట్ రేషియో వస్తుంది. చూడండి, ఇప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వెళ్ళిపోతుంది. సో ఫర్దర్గా ఏమన్నది కావు. 9 3 20, 9 4 ఎంత అండి, 36, ఓకే. 3 రెండ్లు ఎంత, 6, 11కి 11 ఎంత రేషియో వచ్చింది, 36:6:11 ఉందా ఆప్షన్లో, ఆప్షన్ 2, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రీడాకారుడు మొదటి ల్యాప్లో 402 మీటర్లు 134 సెకండ్లు ప్రయాణించాడు. రెండవ ల్యాప్ను అదే దూరం 67 సెకండ్లలో పూర్తి చేశాడు. సగటు వేగం ఎంత? మనం ఇంతకు కూడా మాట్లాడుకున్నాం. సగటు వేగం అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఓకే. సగటు వేగం S = అనుకుంటున్నాం, ఓకే. చూడండి, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత, మొదటి ల్యాబ్లో 402 మీటర్లు అన్నాడు, ఓకే. నెక్స్ట్ రెండవ ల్యాబ్లో అదే దూరం అన్నాడు. సో 2 సార్లు 402 అంటే ఎంత అండి, 804. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేయాలి, 804 బై టైం ఇచ్చిండండి. ఫస్ట్ ఎంత సెకండ్లలో పోయిండు, 67 ఫస్ట్ 134, తర్వాత 67. ఈ రెండింటిని సమ్ చేయండి. 134, 67, 7 4 ఎంత అండి, 11, 6 4 ఎంత అండి, 10, 1 1 2, 201. చూడండి, ఇది డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 201 4లో తీసుకోండి, 4 1 4, 0 0, 4 2 8. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 72 కిలోమీటర్ల దూరాన్ని అమిత్ వినయ్ కన్నా 5 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అమిత్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే వినయ్ కన్నా 7 గంటలు తక్కువ సమయం పడుతుంది. అమిత్ వేగం ఎంత అని అడిగిండు. చూడండి, మనం సేమ్ ఇంతకుముందు వాడిన ఫార్ములానే వాడదాం. వెలాసిటీ = డిస్టెన్స్ బై టైం, d/t, ఓకే. సో ఇక్కడ మన వెలాసిటీ నేను ఫస్ట్ వెలాసిటీ v1 అనుకుంటున్నాను, ఓకే. v1 డిస్టెన్స్ కాన్స్టెంట్ అండి, 72 కిలోమీటర్స్ అనేది కాన్స్టెంట్, 72కు 72 పెడుతున్నా, బై 5 గంటలు ఎక్కువ తీసుకుంది. 5 గంటలు ఎక్కువ అంటే జనరల్ టైం t అనుకుంటే ప్లస్ 5, ఎందుకు ఎక్కువ అనుకుంటుంది కాబట్టి 5 గంటలు, t + 5, ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్పీడ్ ఏం చేసిండు, 2 టైమ్స్ చేసిండు, 2v1 చేసిండు, ఓకే. 2 టైమ్స్ కాబట్టి 2v1 వెలాసిటీ డిస్టెన్స్ సేమ్ అండి, 72 బై టైం ఎంత పట్టింది, తక్కువ టైం పట్టింది, 7 గంటలు, కాబట్టి t అంటే జనరల్ టైము మనకు తెలీదు,
-7 ఎందుకంటే తక్కువ టైం అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్, ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్. సో మనం డిస్టెన్స్ని ఈక్వల్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి v1 ఇంటూ t+9 మల్టిప్లై చేస్తే =72 ఉంటుంది. t-7 ఇంటూ 2t1 మల్టిప్లై చేస్తే =72 ఉంటుంది. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఆ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. ఓకే చూడండి t ప్లస్ ఇదంతా 5 కదా, t+5 ఇంటూ v1 అంటే v1 ఇంటూ t డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా. v1 ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు v1 ఇంటూ 2 ప్లస్ 5v1 ఓకే ఈజ్ ఈక్వల్ టు 72. ఓకే అది పక్కన రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా చూడండి ఇట్లా మల్టిప్లై చేస్తే 2v1 ఇంటూ t 2v1t మైనస్ 7 2 ఎంత 14v1 14v1 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 72. కాన్స్టెంట్ డిస్టెన్స్ 72. ఓకే దీని సైడ్కి రాసుకుందాం. ఇప్పుడు చూడండి v1t 2v1t ఇది ప్లస్ ఉంది కాబట్టి ఈజ్వల్ అవుతుంది మైనస్ అవుతుంది. ఓకే ఇది -14v1 ఉంది, ఇది ప్లస్ ఉంది, దాన్ని ఈజ్వల్ యువతలకి తీసుకొస్తే ప్లస్ అవుతుంది. సో ఓవరాల్గా ఎంత వస్తుంది 14 + 5 ఎంత అండి 19v1 ఈజ్ ఈక్వల్ టు 2v1t - v1t అంటే v1t. ఓకే v1t ఈజ్ ఈక్వల్ టు 72. ఓకే సో v1 సేమ్ సైడ్ ఉంది కాబట్టి అంటే సేమ్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. సో 19 ఈజ్ ఈక్వల్ టు t. ఇది ఏంటిది t వాల్యూ 19 ఈజ్ ఈక్వల్ టు t. ఓకే సో మనం ఏం చేద్దాం ఈ t వాల్యూని తీసుకుపోయి ఇందులో రాద్దాం. ఓకే స్పీడ్ అడిగింది కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 19 ఇక్కడ రాస్తే 19 + 5 ఎంత అండి 24. 72/24 ఇది ఫైనల్ వెలాసిటీ వాల్యూ 72/24. ఇక్కడ మనం 72ని ఈక్వలైజ్ చేయడం కోసం వాడుకున్నాం అంతే. సో 23 ఒకట్ల 23 మూల అంతే కదా, 23 మూల 72 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 30 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఇదేంటిది సర్కిల్ యొక్క ఉపరితల ప్రాంతం ఎంత? సర్కిల్ స్పియర్. ఒక నిమిషం. ఓకే చూడండి ఇది స్పియర్ అంటే గోళం, ఇది స్పియర్, ఇది రేడియస్. ఓకే స్పియర్ యొక్క ఉపరితల ప్రాంతం ఉపరితల వైశాల్యం అడిగిండు. ఓకే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఈ వైశాల్యాల గురించి టాపిక్, అంటే ఏరియాల గురించి టాపిక్ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ మీద అడుగుతాడు, ఇక్కడ కూడా డైరెక్ట్ ఫార్ములా స్పియర్ యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని అడిగిండు. ఓకే సో మనం ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత అండి πr². ఓకే సో స్పియర్ అన్నాడు కాబట్టి 4πr² అవుతుంది. ఓకే 4πr². 4కు 4 π అంటే π, r² అంటే ఎంత అండి 30 × 30. ఓకే 30 × 30 వేసినప్పుడు చూడండి ముళ్ళ 9. ఓకే 9 9 36 రావట్లేదు, సారీ ఇది డయామీటర్ అండి. వ్యాసం అంటే ఓకే వ్యాసం అంటే యాక్చువల్గా డయామీటర్, వ్యాసార్థం అంటే రేడియస్. సో ఇది డయామీటర్ అనుకుంటా, ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ రావట్లేదు కాబట్టి ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయింది. డయామీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 2 × r. ఓకే 2r అంటే మనకు r కావాలంటే ఎంత d/2 అంటే 15. ఇక్కడ 15 వస్తుంది. ఓకే ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. 15 × 15 ఎంత అండి 225. 225 4ల. ఓకే 225 × 4 225 × 4 అంటే 204 800 25 4 100. సో 900 π. ఆల్రెడీ ఇక్కడ π ఉంది కాబట్టి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రిషి 8 గంటల్లో షాన్ 12 గంటలు ఒక పని పూర్తి చేస్తారు. వీరి సాయంతో చేసిన ఆ పని 3 గంటల్లో పూర్తి అవుతుంది. వీరు ఒంటరిగా చేయడానికి ఎంత టైం పడుతుంది? ఓకే చూడండి రిషి అనేవాడు 1 గంటలో 1/8 పార్ట్స్ చేస్తాడు. ఓకే పర్ అవర్. ప్లస్ షాన్ అనేవాడు 1 అవర్లో 1/12 పార్ట్స్ చేస్తాడు, అంటే 1 part 12 hours అంటే 1/12. వీరి సహాయంతో పని చేస్తే ఆ పని 3 గంటలు. వీడు ఎన్ని గంటల్లో ఎంత రోజులో చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వీడు 1 part సమ్ x డేస్లో చేస్తాడు అనుకున్నాం. చూడండి ఇక్కడ 8 to 12 అనేది టైం. సో నేను 1/, తీసుకుంటున్నా. సో ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలి, ఎందుకంటే 1/, టైంలలో ఆన్సర్ లేదు, ఆప్షన్ లేదు, ఓన్లీ డైరెక్ట్ టైంలలో ఉంది కాబట్టి దాన్ని రివర్స్ చేస్తున్నాను.
ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారండి 300 అంటే 1/3. చూడండి ఇప్పుడు ఇది మన ఎక్స్ అనేవాడు ఎంతో అంటే రిషి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అనే దానికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూడండి దీనికి ఎల్సిఎం చేస్తున్నా 4 తీసుకుంటే 4 2 8 4 3 12 ఫర్దర్గా ఏమనబోతుందా పోదు. సో ఎల్సిఎం ఎంత 4 2 8 అంటే 3 తోటి మల్టిప్లై చేయాలి పైన కింద. ఓకే 8 3 24 4 3 12 అంటే 2 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే పైన 2 కింద 2 తోటి మల్టిప్లై చేస్తే 12 2 24. సో టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది 24 అవుతుంది. 3 + 2 ఎంత 5 బై ఎల్సిఎం ఎంత 24 5/24 అవుతుంది. ఓకే ఈ 5/24 ప్లస్ కాబట్టి ఈక్వల్ అవుతుంది పోతే మైనస్ అవుతుంది -5/24. ఓకే 5/24 కదా. ఓకే ఇప్పుడు ఎల్సిఎం చూడండి 3 1 3 3 7 21 3 8 24. ఓకే ఎల్సిఎం ఎంత అయింది 8 3 24. సో ఇక్కడ 24 రావాలంటే పైన కింద 8 తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 8 వేసుకుంటున్నాను డైరెక్ట్ 8 1 8 కాబట్టి. సో 8 - 5 ఎల్సిఎం ఎంత 24. 8 - 5 ఎంత అండి 3 అంతే కదా 3/24. 1/x ఈజ్ ఈక్వల్ టు 3 1 3 3 7 21 3 8 24. 1/x ఈజ్ ఈక్వల్ టు 1/8. చూడండి ఇక్కడ 1/8 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1/xకి ఈక్వల్. సో x ఈక్వల్ టు 8 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 2 బ్యాంకులు A మరియు B 3.5 మరియు 6% వార్షిక వడ్డీతో రుణాలు ఇచ్చాయి. శివం ఇద్దరు బ్యాంకుల నుండి 4,60,000 మొత్తం రుణాన్ని తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత శివం అందించిన వడ్డీల మధ్య తేడా అడిగింది. చూడండి డైరెక్ట్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అన్నాడు 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి వడ్డీల మధ్య తేడా అడిగింది కాబట్టి చూడండి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేద్దాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 4,60,000. నేను 460 అనుకుంటున్నా. ఓకే 460 అనుకుంటున్నా 3 zeros తీసుకోవట్లేదు. P టైం ఎంత అండి 3 years. R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగింది కాబట్టి 6 - 3.5 ఎంత డిఫరెన్స్ 2.5. ఓకే డిఫరెన్స్ అడిగిండు పాజిటివ్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి నేను 2.5 తీసుకున్నా. బై ఎంత అండి 100% కదా. సో ఇప్పుడు చూడండి ఈ 0.5కి ఈ 0కి క్యాన్సిల్ అయిపోద్ది అంతే కదా. సో ఇప్పుడు 25 1 25 4 ఓకే 25 4 100 4 2 ఓకే 4 సారీ 2 2 4 2 2 2 3 ఇది ఫైనల్గా మనకు వచ్చేది 23 × 3 తోటి మల్టిప్లై చేస్తే 3 3 9 3 2 6 69/2కి 2. ఓకే సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం 2 1 2 3 6 2 4 2 4 8 పాయింట్ 1 ఉంటుంది కాబట్టి 2 5 10. సో ఇక్కడ మనం 3 zeros తీసుకోవాలి కాబట్టి ఆ 3 zeros కూడా దీంతో మల్టిప్లై చేస్తే 0.5 అనేది ఒక జీరోకి పోతుంది. తర్వాత 2 జీరోలకి 2 జీరోలు వస్తాయి 34500 34500 ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక గ్రామ ప్రజలు ప్రతి ఏడాది 25% పెరుగుతుంటే ప్రస్తుతం 84,050 మంది ఉంటే 2 సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు. చూడండి ఫస్ట్ ఎంత ఉంది 84,050 ఉన్నారు. ఓకే 25% పెరుగుతురు అంటే టోటల్ పర్సంటేజ్ మనం ఎప్పుడైనా ఎంత తీసుకుంటాం 100% తీసుకుంటాం. 25% పెరుగుతున్నా అన్నారు అంటే 100కి 25 కలిపితే 125/100. ఓకే 125/100 ఇంటూ 2 years అన్నాడు కాబట్టి 2 సార్లు తీసుకోవాలి. 2 సార్లు 125/100 125/100 తీసుకోవాలి. ఓకే 125/100 125/100 తీసుకున్నాం. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి 25 5 125. ఓకే ఇది 25 4 25 4 100 మళ్ళీ 25 5 125. ఓకే 25 4 100. సో చూడండి ఇప్పుడు ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేద్దాం 4 1 ఇక్కడ చూడండి 4 1 కదా 4 2 8 4 1 4 0 4 1 4 10 ఉంది అంతే కదా 10 ఉంటుంది 4 2 8 పాయింట్ 20 ఉంటే 4 5 20. నెక్స్ట్ మళ్ళీ 4 తోటి చూడండి 4 5 20. ఓకే 10 ఉంటుంది 4 2 8 21 ఉంటుంది 4 5 4 6 సారీ 4 5 20. ఓకే నెక్స్ట్ 12 4 3 12 0.5
5 అంటే 1, సో అండ్ సో ఆన్ వస్తుంది. 5 5 25. సో రఫ్గా క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని 25 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, చూడండి ఇప్పుడు ఫైనల్ ఎంత వస్తుందో. ఇక్కడ చూడండి చిన్న మిస్టేక్ అయింది. 2 years క్రితం అడిగిండు, తర్వాత అడగలేదు. ఓకే, తర్వాత అంటే 100కి 25 యాడ్ చేయాలి, క్రితం అంటే 100 మైనస్ 25 యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 75 అవుతుంది. ఓకే, 75 అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ రాస్తున్నాం. 75/100 ఇంటూ 75/100, 75/100 ఇంటూ 75/100. సో 75/100 అంటే 25 3 25 4, అంతే కదా. 25 4 100, ఇది 100, ఇది 100, ఇది ఇంటూ అసలు ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ 84050 ఉంది. 84050 ఇది చూడండి క్యాలిక్యులేట్ చేస్తున్నా. 25 3 25 4. ఓకే, ఇది కూడా 25 3 25 4. సో ఆల్రెడీ మనం 4 తోటి క్యాన్సిల్ చేసినాం కాబట్టి 5253.1 3 3 9 తోటి చేయాలి. 25 తోటి కదా, 9 తోటి చేస్తే 9 1 9 9 3 27 అంటే 2 ఇక్కడ పెట్టుకొని 7 ఇక్కడ పెట్టుకుంటున్నా. ఓకే, 9 5 45 46 47, 4 ఇక్కడ 7 ఇక్కడ. ఓకే, 9 2 18 18 4 22 కాబట్టి 2 2. ఓకే, 9 5 45 46 47. సో 9 5 45 2 47 వస్తుంది. పాయింట్ ఒకదాని తర్వాత ఉంది కాబట్టి నేను ఒకదాని తర్వాత పెట్టుకుంటున్నాను. 47,277 వస్తుంది. సో ఇది ఆప్షన్లో లేదు. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేయండి. ఎట్లాగో ఇది ప్రతి సంవత్సరం 25 పెరుగుతుందంటే 2 సంవత్సరాల క్రితం అడిగిందంటే మనం 100 మైనస్ 25 చేస్తే 75 తీసుకుంటాం. బై పర్సంటేజ్ బై 100 తీసుకుంటాం. 25 3 25 4 100, 25 3 25 4 100. 4 తోటి 84050 2 సార్లు అంటే ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 తోటి చేసినప్పుడు 52531 వచ్చింది. మల్టిప్లై బై 9 వేసి ఇంత వచ్చింది. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కామెంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ దేర్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ట్రాన్స్లేషన్ సరిగా జరగలేదు. ఓకే, లీవ్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 11. ఒక చదరపు ఆకారపు క్వశ్చన్ నెంబర్ 11. ఒక చదరపు ఆకారపు పక్కలో 5 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్లు పెరిగితే వాటి ఉపరితల శాతం పెరుగుదల ఎంత అన్నాడు. ఓకే, చదరపు ఆకారం అంటే స్క్వేర్ అండి. స్క్వేర్ అనేది ఆల్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 5 నుంచి 7 అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి దీని యొక్క 5 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. 5 తీసుకున్నప్పుడు ఏరియా ఎంత వస్తుందండి? 5 5 25 వస్తుంది, అంతే కదా. ఏరియా లెంత్ ఇంటూ విడ్త్ ఆర్ లెంత్ ఏ ఇంటూ ఏఆర్ ఏ స్క్వేర్ ఏరియా తీసుకున్నప్పుడు అది 25 ఒరిజినల్. పెరిగితే ఎంత వస్తుందండి? 7 అంటే 7 ఏళ్ళు 49. ఓకే, పెరుగు శాతం ఎంత అన్నాడు. అంటే ఈ డిఫరెన్స్ చూడండి, 49 నుంచి 20 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 24 వస్తుంది డిఫరెన్స్. 24 ఒరిజినల్ ఎంత అండి అసలు? 25. ఏరియా తీసుకుంటున్నా డైరెక్ట్ 25, మనకు పర్సంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100. చూడండి వాడు పెరుగుదల శాతం అడిగింది కాబట్టి ఎంత పెరిగిందండి? 25 నుంచి 49 పోయిందంటే 24 పెరిగింది. ఒరిజినల్ ఎంత? 25. పర్సంటేజ్ అనేవాడు 100 తోటి 25 1 25 4. చూడండి ఇప్పుడు 4 4 16 4 2 8 1 9 96% పెరిగింది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ 2 into 17 minus 2 into 8 minus 5. ఫస్ట్ బొడమస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉన్నాయి చేయాలండి. 8 minus 5 ఎంత? 3. తర్వాత మల్టిప్లై ఉంది కాబట్టి 3 2 6. 17 minus 6 ఎంత? 11. ఓకే, 11 2 22. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంఖ్యలు మొత్తం 655. మొదటి 2 సంఖ్యల సగటు 2 అండి. సగటు అంటే ఏంటిదండి? టోటల్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. ఓకే, సగటు అన్నాడు కాబట్టి బై 2 అండి. దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి. 78 into 2 చేసినాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 8 8 16 7 14 15 156 అయింది. 156. మూడవ సంఖ్య 102 అన్నాడు, దాన్ని తీసుకొచ్చి దీనికి కలపండి. 102కు 156 కలిపితే ఎంత వస్తుంది అంటే 6 2 8 5 2 258. ఇది 3 అంకెల సగటు. మనకి ఎంత? 5 అంకెల మొత్తం మనకి ఎంత? 5 అంకెలు మొత్తం ఇచ్చిండు. సో ఈ 655 నుంచి 258 తీసేస్తే 2 అంకెలు మొత్తం వస్తుంది మనకి. చూడండి 5 కదా, 8 ఉంది, ప్లస్ 10 15 అవుతుంది. 15 నుంచి 8 తీసేస్తే 7 అవుతుంది. ఓకే, ఇక్కడ 4 ఉంది, ఇది 5 ఉంది. 10 తీసుకొచ్చుకున్నాం అనుకోండి 14 అవుతుంది. 14 నుంచి 5 తీసేస్తే 9 అవుతుంది.
ఇక్కడ 5 ఉంది, 5 ఇట్ల నుంచి 2 చదివితే 3, 397 అనేది 2 అంకెల మొత్తం. సగటు అడిగింది కాబట్టి దీన్ని బయట చేస్తే సరిపోతుంది. 2 ఒకట్ల 19, 2 9ల 18, 17, 2 8ల 16.5, 198.5, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 0.008/x is equal to 0.01 అయితే x విలువ ఎంత అన్నాడు. సో ఇది బై ఎక్స్ అండి. ఓకే, ఇక్కడ 1 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, అడ్డగుణకారం చేసినాం అనుకోండి. ఈ అడ్డగుణకారం చేస్తే 0.008/0.00001 అవుతుంది. 0.008/0.01 అవుతుంది. 01. సో ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసేస్తే ఎంత మిగులుతుందండి? 0.8 మిగులుతుంది. 0.8 ఎంత? ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్. ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి. 9 - 5 ఎంత అండి? 4. ఓకే, 4 2 8, 17 - 8 ఎంత అండి? 9, 9 2 18, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొంత సొమ్ము 2 సంవత్సరాల పాటు 5% వడ్డీ రేటుతో కాంపౌండ్ వడ్డీ ఇచ్చినప్పుడు సాధారణ వడ్డీతో తేడా 1600. ఆ సొమ్ము ఎంత అన్నాడు. చూడండి, ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1600, 1600. ఇది డిఫరెన్స్ 5% 2 ఇయర్స్కి. వడ్డీలో డిఫరెన్స్ అడిగిండు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే P × 1 + R కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమొస్తుంది అంటే మనకి టోటల్ సమ్ వాల్యూ వస్తుంది కాబట్టి P × 1 + R/100 హోల్ పవర్ n తీసుకోవాలి. హోల్ పవర్ n. ఓకే, మైనస్ P చేయాలి. ఎందుకు? వడ్డీ అడిగిండు కాబట్టి. ఈ ఫార్ములాలో మనకు మొత్తం వస్తుందండి, అసలు వడ్డీ కలిపి వస్తుంది. మైనస్ P చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? అదో వడ్డీ ఒకటి వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది PTR/100. ఇది డైరెక్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సో ఇప్పుడు ఏమంటుండు, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత? 1600 అంటుండు. సో ఇక్కడ 1600 వేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. P అంటే తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. R అంటే 5. ఓకే, ఇక్కడ ఎన్ని అంటే ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 2 వేసుకోవాలి. 5/100 అంటే 5 ఒకట్ల 5 2 10 అండి. 5 2 10 అంటే 0కి 0. సో 1/20 ఎల్సిఎం చేస్తే 20. ఓకే, ఇక్కడ 20 వస్తుంది. 20 + 1/20 అంటే 21/20. చూడండి ఇక్కడ రాస్తున్నా, P × ఎల్సిఎం 20 + 1 కాబట్టి 21/20. ఓకే, 21/20 మైనస్ P. ఓకే, మైనస్ ఇక్కడ చూడండి, R అంటే 5, T అంటే 2, R అంటే 5. 5 2 ఎంత అంటే 10. 10కి 0కి పోతుంది. ఎంత మిగిలిందండి? P/10. P/10 ఈజ్ ఈక్వల్ టు 1600. వడ్డీ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1600. సో ఇప్పుడు ఇంటూ 10/10 కదా, 0 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం చూస్తే ఇక్కడ 10 తోటి చేసిన అనుకో డైరెక్ట్ 10 2 20, 10 1 10. ఎల్సిఎం ఎంత అయింది? 20 అయింది. ఇక్కడ ఆల్రెడీ 20 అయింది కాబట్టి మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 20 పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి ఎంత పెట్టుకుంటాం? 10 2 20, 2 పెట్టుకుంటున్నాం. ఓకే, ఎల్సిఎం 10 2 20 ఓవరాల్గా. సో ఇక్కడ చూడండి, 21 మైనస్ 20 మైనస్ 2P, మైనస్ 20 మైనస్ 2P ఎంత అండి? -22. 21 - 22 ఎంత అండి? 1. సో ఓవరాల్గా P వచ్చింది మనకి, అది మైనస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి మనకి? ఈ ఎల్సిఎం ఎంత? 20 అనేది బై ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ఇంటూ అవుతుంది. సో ఎంత అవుతుంది అండి? 1600 × 2. 1600 × 2 ఎంత వస్తుంది అండి? 16 2 ఎంత అండి? 32. 32 ఉందా? 32 ఉంది. 16 2 32. ఓకే, 16 32, 32 3 సున్నాలు, 32 3 సున్నాలు ఎంత? ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సారీ అండి, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. నేను 1 + R/100 హోల్ స్క్వేర్ కదా మనం తీసుకోవాల్సింది 2 ఇయర్స్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? 1/20 కదా, 21/20 అనేది 2 టైమ్స్ తీసుకోవాలండి. ఓకే, 21/20 × 21/20 తీసుకోవాలి. యాక్చువల్గా మైనస్ రాకూడదు, మైనస్ వచ్చినప్పుడు డౌట్ వచ్చింది. సో చూడండి, 21/20 21/20 2 టైమ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి? ఎల్సిఎం అనేది 20 × 20 400 అవుతుందండి.
ఓకే, ఎల్సిఎం అనేది 400 అయిపోతుంది. సో 21 ఇంటూ 21 ఇంటూ 21 441. చూడండి ఇక్కడ 441 21 ఇంటూ 21 కాబట్టి పి మైనస్ ఇక్కడ పి ఉంది కాబట్టి ఎల్సిఎం చేస్తున్నా. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది అని 20 20 400 కాబట్టి 400 పి. ఓకే, 400 పి మైనస్ పీటీఆర్ బై 100 అంటే p/10. p/10 ఇది కాసేపు పక్కన ఉంచండి. p/10 అనేది ఈజ్ ఈక్వల్ టు 1600. ఓకే, చూడండి ఇక్కడ ఈ మొత్తానికి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 400 వచ్చిందండి. ఓకే, ఎల్సిఎం 400. ఇప్పుడు చూడండి 441 మైనస్ 400 అంటే ఎంత వస్తుంది? 41 వస్తుంది. ఈ వాల్యూ 41 అండి ఇంతవరకు. ఈ వాల్యూ 41/400 మైనస్ 10 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇప్పుడు 10 ఉంది కాబట్టి డైరెక్ట్ 10 తీసుకున్నాం అనుకోండి. 10 40ల 10 1ల. సో ఎల్సిఎం 400 అంతే కదా, 40 10ల 400. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి 400 రావాలంటే పైన కింద 40 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 40 తోటి చేయాలి, కింద కూడా 40 తోటి చేయాలి. సో 41 పి మైనస్ 40 పి ఓవరాల్గా ఎంత అవుతుంది? పి అవుతుంది. పి బై ఎంత? 400 ఎల్సిఎం. పి బై 400 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇంట్రెస్ట్ డిఫరెన్స్? 1600 డిఫరెన్స్. సో 400 ఇంటూ 1600 చేస్తే అదే ఆన్సర్. 16 4 ఎంత? 64. ఓకే, సారీ 1600 కాబట్టి 16 2 సున్నాలు. 16 4 ఎంత అండి? 64. 64 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఈడ 2 ఉన్నాయి, ఈడ 2 ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు. ఆప్షన్ 4. ఆప్షన్ 4 అండి, ఆప్షన్ 3 కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన గడియారాన్ని 5% నష్టంతో అమ్మాడు. 56.4 ఎక్కువ విలువకి అమ్మి ఉంటే 10% లాభం వచ్చేది అని అడిగింది. చూడండి ఇక్కడ 5% నష్టంతో అమ్మిండు. ఫస్ట్ 5% నష్టం అంటే ఎంత అండి? 95%. 95%. తర్వాత 56.40కి ఎక్కువ విలువకి అమ్మే ఉంటే 10% లాభం. 10% లాభం అంటే ఎంత అండి? 110. మామూలుగా మనం 100కి తీసుకుంటాం కదా. సో ఇప్పుడు ఈ 100కి 110కి 95కి ఎంత ఉందండి డిఫరెన్స్? 15 ఉంది. ఈ 15% అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుందండి? 56.46ని రిప్రజెంట్ చేస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏం అడిగిండు? గడియారం ధర ఎంత అన్నాడు, అంటే 100% వాల్యూ ఎంత అని అడిగిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100% వాల్యూ ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు చూడండి మనం క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56.40 ఇంటూ 100. ఓకే, ఈ 2 zeros ఈ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 15x ఈజ్ ఈక్వల్ టు 5640 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5640/15 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 5 3 15. ఓకే, 5 1 5, 5 1 5, 5 2 10, 5 8 40. ఓకే, నెక్స్ట్ 3 తోటి కదా, 3 తోటి క్యాన్సిలేట్ చేస్తే 3 3 9, 22, 3 7 21, 18, 3 6 376. ఓకే, ఇది మన ఆప్షన్. 376 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి టిక్ చేద్దాం, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్లేషన్ జరగలేదు, సో ఈ క్వశ్చన్ లీవ్ చేయండి. ఓకే, 19 క్వశ్చన్. ఒక సమచతురస్ర కోణం కలిగిన సమచతురస్ర త్రిభుజంలో సమాన దైర్ఘ్యం గల 2 వైపుల పొడవు 12. ఆ త్రిభుజ విస్తీర్ణం ఎంత అని అడిగాను. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటుండో, సమచతురస్రం అంటే ఓకే చతుర్భుజం, స్క్వేర్. ఓకే, సమచతురస్ర యాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, సమచతురస్ర త్రిభుజం అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇది ఏమైందండి? సమచతురస్ర త్రిభుజం అయింది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్. సో ఇందులో ఏమన్నాడు? పొడవు 12 అన్నాడు. ఇప్పుడు స్క్వేర్కి 1 సైడ్ 12 ఉందంటే ఇంకో సైడ్ కూడా 12 ఉంటుంది. ఓకే, సో ఏమడిగిండు నెక్స్ట్? ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగిండు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగిండు. మనకు ఫార్ములా అయింది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇక్కడ బేస్ అంటే ఎంత? 12, హైట్ అంటే ఎంత? 12. 12ని ఇక్కడ ప్లేస్లో పెట్టినప్పుడు 2 1 2 6 12 5 12 6 72. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 20 25 మరియు 35 వరుసగా 3 డిస్కౌంట్ల తర్వాత
వస్తువు అనేది 33,150కి అమ్మబడింది. దాని మార్కెట్ ధర ఎంత అన్నాడు. చూడండి, మార్కెట్ ధర నేను ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, 20 డిస్కౌంట్ ఇస్తే ఆ వాల్యూ ఎంత ఉంటుందండి, రిమైనింగ్ 80% ఉంటుంది, అంటే 80/100. ఓకే, నెక్స్ట్ ఇంటూ 25 అంటే ఎంత ఉంటుందండి, 75 ఉంటుంది. ఓకే, ఇంటూ 35 అంటే ఎంత ఉంటుంది, 65 ఉంటుంది. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి అన్నిటికీ బై 100 వేసుకోవాలి. సో వీటన్నిటికి కలిపి నేను ఎంత తీసుకుంటున్నా, 100 అట్లనే తీసుకుందాం, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 100 ఇంటూ 100. సో ఫైనల్గా ఇదంతా దేనికి ఈక్వల్ అంటుండు, 33,150కి ఈక్వల్ అంటుండు. దట్ ఈజ్ ఈక్వల్ టు 33,150. ఇట్లా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ జీరోకి ఈ 33,150 ఈజ్ ఈక్వల్ అవుతున్న జీరోకి క్యాన్సిల్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ 75 అనేది 25 మూల 75, 25 నాలుగు 100. ఓకే, నెక్స్ట్ చూడండి, 4 ఒకట్ల 4 రెండ్ల అంతే, 4 రెండ్ల 8. ఓకే, 2 ఒకట్ల 2 50. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఓకే, 2 50. నెక్స్ట్ ఇది 5 టేబుల్లో పోతుంది చూడండి, 5 ఒకట్ల 5 మూల 15. ఓకే, ఇది 5 10 50. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ 3 ఉంది కదా, ఈ 3ని దీంతో క్యాలిక్యులేట్ చేస్తాం. 33,150, 3 ఒకట్ల 3 ఒకట్ల 3 5 15. ఓకే, సో ఇక్కడ 0 వస్తుంది. 3 డిజిట్స్ ఒకేసారి క్యాన్సిల్ అయినవి, 2 డిజిట్స్ ఒకేసారి అయినవి. సో ఇప్పుడు ఎంత మిగిలిందండి, ఇక్కడ పైన 13 ఉంది, కింద 10, 100, అంటే ఇది 1000. ఇంతవరకు 100 ఇంటూ 10 1000, ఇటు పోతే 1000 అయింది. ఓకే, ఇక్కడ 1000, 3 సున్నాలు. నెక్స్ట్ 13 కాబట్టి 13 చూడండి, క్యాన్సిల్ చేస్తున్నా. 13 తొమ్మిది ఎంత అండి, 108. ఓకే, 13 తొమ్మిది 108 ఎంత ఉంటుంది, 25 ఉంటుంది, అంతేగా. 13 ఎమ్ముల 104, 13 తొమ్మిది 117 కదా, 104 అంటే ఎంత ఉంటుంది, 65 ఉంటుంది. 13 5 65 ఎంత ఉందండి, ఇప్పుడు 85, పక్కన 3 సున్నాలు, 85,000. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పైపు ఏ ట్యాంక్ అనేది 60 గంటల్లో ఒక పైపును బి అనేది 90 గంటలు నింపుతుంది. రెండు ఒకేసారి పనిచేస్తే 75% నింపడానికి ఎంత టైం పడుతుంది అన్నది. సరే చూడండి, 1 పార్ట్ నిండడానికి 1/60 అవర్స్ టైం పడుతుంది, ప్లస్ 90 పార్ట్స్ అంటే 90 అవర్స్ కాబట్టి 1 పార్ట్ అనేది 1/90 టైంలో ఫిల్ అవుతుంది. సో దీనికి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, సో 3 తీసుకోండి, 3 2 6, 3 3 9. సో 30 20. సారీ, ఇక్కడ 30 తోటి తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్, 3 2 32 33. ఎల్సిఎం ఎంత అయింది, 3 2 6, 6 3 18, 180 అయింది. ఓకే, 180 ఎల్సిఎం అంటే ఇక్కడ 60 ఉందంటే పైన కింద ఎంత తోటి మల్టిప్లై చేయాలి, 3 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎంత తోటి చేయాలి, 2 తోటి మల్టిప్లై చేయాలి. సో ఎంత అయితే ఓవరాల్గా 3 2 5/180 అవుతుంది. ఓకే, 5/180 అయిందంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 5 మూల 5 6 36 అయింది. 1/16% అంటే 1/36% అయింది. ఓవరాల్గా అంటే మనం టైం కావాలి కాబట్టి ఎంత, 36 గంటలు అడిగింది. వాడు అడిగింది ఎంత, 75% అడిగింది కాబట్టి 36 గంటలు ఇంటూ 75/100 వేసుకోవాలి, పర్సెంటేజ్ కాబట్టి. సో మనం 75/100 వేసుకుంటే 25 మూల 25 నాలుగుల. ఓకే, 4 ఒకట్ల 4 తొమ్మిది 36. ఓకే, 9 మూల 27. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 సంఖ్యల మొత్తం 696, వాటి సగటు ఎంత? మనం ప్రీవియస్ కూడా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. సగటు ఈజ్ ఈక్వల్ టు రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, టోటల్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. సో 696/8 అంటే 8 తోటి క్యాన్సిల్ చేసి 9 8 8 5 40, 8 6 8 50, 8 64. ఓకే, 64 పోతే 56 ఉంటుంది. ఓకే, 8 ఏళ్ళ. సో ఆన్సర్ 87, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 400 ధర ఉన్న వస్తువు ఒకరు కొనుగోలు చేశారు. ఒక లాయల్టీ కార్డు వాటి అదనంగా 5% తగ్గింపు ఉంది. కస్టమర్ చెల్లించే తుది ఫలితం ఎంత? 400లో 5% తగ్గింపు ఉందండి. ఓకే, 400లో 5% అంటే ఎంత, ఎట్లా చూసుకోవాలి దీన్ని? 5% అంటే ఇప్పుడు చూడండి, 5% తగ్గింపు వచ్చిందంటే వస్తువు వాల్యూ ఎంత అయిందండి, 95% అయినట్టు. పర్సెంటేజ్ అయినట్టు కాబట్టి 95/100. ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయినప్పుడు 95 4, 95 4 5 4 20. ఓకే,
9 3 9 4 36, 36 2 38. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి రేడియోను 1200 కొనుగోలు చేసి 10% నష్టంతో అమ్మాడు. 1200లో 10% నష్టం. తర్వాత అదే మోడల్ మళ్ళీ కొని 15% లాభంతో అమ్మాడు. మొత్తం లాభం లేదా నష్టం ఎంత శాతం అని అడిగింది. చూడండి, ఒక రేడియోను 1200 కొన్నాడు. ఓకే, 1200 కొని 10% నష్టం అంటే 1200కి 10% ఎంత అండి? 120. 1000కి 10% అంటే 100. 1200కి 10% అంటే 120. 120 నష్టంతో అమ్మిండంటే ఎంత కమ్మిండు? 1200 నుంచి 120 తీసేస్తే ఎంత? 980. సారీ అండి, 1080. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ కొన్నాడు, అదే మోడల్ మళ్ళీ కొన్నాడు. మళ్ళీ ఎంత పెట్టి కొన్నాడు? 1200 పెట్టి కొన్నాడు. ఓకే, 1200 పెట్టి కొని 15% లాభంతో అమ్మిండు. 1200లో 15% లాభం అన్నాడు కాబట్టి 15% ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 1200లో 15% అంటే ఎంత వస్తుందండి? 1200 into 15/100. ఈ 2 zeros కి ఈ 100 ఎట్లా తీసుకుంటాం కాబట్టి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 15 10 150 అండి. 150 20 అంటే 180 రూపాయలు, అంతే కదా. సో 1200 180, 1200 180 అంటే 1380 రూపాయలకు అమ్మిండు. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైస్ రెండు టైంలో. లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగింది. చూడండి, ఇప్పుడు వీడు 1200 కొన్నాడు కాబట్టి వీడు కొన్న వేళ 2400 రూపాయలు కొన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంత అమ్మిండు కదా, ఇది ఎంత కమ్మిండో చూద్దాం. 0 0 8 8 16 3 1 4 9 1 10. సారీ, ఒక నిమిషం. సారీ, ఇది 1080 అండి. సో మళ్ళీ చూడండి, 0 0 0 8 8 16 3 1 4 1 1 2. ఓకే, 3 1 4 2460 అమ్మిండు. ఇది ఎంత? 2400. ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 60 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. లాభ శాతం అడిగండి. సో నష్టం వచ్చిన 2 ఎలిమినేట్ చేసేయండి ఆప్షన్ నుంచి. సో లాభం ఎంత వచ్చింది నీకు? 60 రూపాయలు వచ్చింది. లాభం ఎప్పుడైనా దేని మీద చూడాలండి? కొన్న వేల మీద చూడాలి. నువ్వు కొన్నది ఎంతకి? 2400కి. ఓకే, నువ్వు కొన్నది 2400కి, నీకు లాభం 60 రూపాయలు వచ్చింది. పర్సంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. ఓకే, చూడండి, ఇప్పుడు 24 4 5 20 4 6 24 4 1 4 20 అంటే 4 5 20. ఓకే, 6 1 6 6 2 12 పాయింట్ 30 6 6 6 5 30 2.5. లాభం అనేది 2.5 వచ్చింది. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యలో ఏది 11తో భాగించబడుతుంది? ఇంతకుముందు కూడా మనం ఒక డిస్కషన్ చేసుకున్నాం డివిజబిలిటీలో. 11 తోటి భాగించబడాలంటే ఈవెన్ మైనస్ ఆడ్ నెంబర్స్ సమ్ అనేది ఈక్వల్ టు 0 అన్న కావాలి, ఐదర్ 0 అన్న కావాలి, ఆర్ డివిజబుల్ బై 11 అన్న ఉండాలి. ఓకే, చూడండి, చూద్దాము. ఫస్ట్ ఆడ్ నెంబర్లు సమ్ చేద్దాం. 7 5 12 12 9 21. ఓకే, 21. నెక్స్ట్ ఈవెన్ చూడండి. 1 8 9 9 6 15. ఓకే, మైనస్ చేయండి. 21 మైనస్ చేసి ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, 7 5 సేమ్ 12 12 7 19. ఓకే, ఇది 19 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 1 8 9 9 6 15. ఇది డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 19 మైనస్ 15 అంటే 4 వస్తుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి, ఆడు చూడండి, 7 5 12 12 5 17. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 8 9 అండి, 9 9 18. ఓకే, ఇది కూడా కాదు. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం, ఎందుకంటే నియర్ బై ఉంది కాబట్టి. 7 5 7 3 10 12 12 5 17. ఓకే, 9 9 18. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ 7 5 12 12 9 21. నెక్స్ట్ ఈవెన్ చూడండి, 1 8 9 9 1 10. 21 మైనస్ 10 ఎంత అండి డిఫరెన్స్? 11. 11 అనేది 11తో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యల మొత్తం 655, 2 సంఖ్యల సగటు 76, మూడవ సంఖ్య 103. అయితే మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత? సేమ్ క్వశ్చన్ ఇంత ముందు కూడా ఇదే పేపర్లో మనం చేసామండి.
ఈ సగటు ఇచ్చింది కాబట్టి దీన్ని రెండు సంఖ్యల సమ్ వస్తుంది. దానికి ఈ సమ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన దాన్ని టోటల్ నుంచి 650 తీసేయండి. తీసేసిన దాన్ని బై 2 చేయండి, మీకు సగటు వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనం ఈ సేమ్ క్వశ్చన్ మాట్లాడుకున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ మీకు లీవ్ చేస్తున్నా. ఆప్షన్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, 36 మరియు 45తో భాగించినప్పుడు వరుసగా 8 మరియు 17 మిగిలి ఉండే కనిష్ట సంఖ్య ఎంత అని అడిగింది. చూడండి ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్, 36 45తో భాగించినప్పుడు 8 17 కనిష్ట సంఖ్య రావాలి అన్నాడు. అంటే ఈ కనిష్ట సంఖ్యని మనం ఈ క్వశ్చన్కి ఏం చేద్దాం అంటే త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆప్షన్లలో ఒక నెంబర్ అనేది 36తో డివిజబుల్ అయినప్పుడు రిమైండర్ 8 రావాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, చూడండి ఇప్పుడు 36 అనేది ఈవెన్ నెంబర్, 36 అనేది ఈవెన్ నెంబరు, ఇక్కడ రిమైండర్ కూడా ఈవెనే. సో ఆబ్వియస్గా మనం వచ్చే నెంబర్ కూడా ఈవెన్ నెంబరే ఉంటుంది, అంతే కదా. సో ఇది ఆడ్ నెంబర్ ఇది కాదు, ఇది ఆడ్ నెంబర్ ఇది కాదు. సో మనం ఇప్పుడు 152ని చెక్ చేద్దాం. ఓకే, 152ని 36 చేసినప్పుడు రిమైండర్ ఎంత ఉండాలి, 8 రావాలన్నాడు. నేను ఏం చేస్తున్నా, సరే చూడండి 152/36 చేస్తున్నా. 152/36 చేసినప్పుడు ఇప్పుడు 4 9 36. ఓకే, నెక్స్ట్ 4 3 12, 32 ఉంటుంది. 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32. 9 తోటి చేసినప్పుడు 9 3 27, 9 4 36. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోయినాం. ఇక్కడ రిమైండర్ అనేది 8 రావాలి కదా. సో ఈ 8ని మనం ఈ సమ్ టోటల్ నుంచి తీసేద్దాం. అప్పుడు మనకు రిమైండర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 వస్తుంది. ఓకే, ఈ 152 నుంచి 8 తీసేసి ఎంత వస్తుంది, 144. నేను ఏం చేస్తున్నా అంటే 36ని 45ని డివిజన్ చేసినప్పుడు ఆప్షన్లలో ఒకదాన్ని మనకి రిమైండర్ అనేది 8, శేషం అనేది 8 17 వస్తుంది. సో నేను ఏం చేస్తున్నా, ఈ 8ని 17ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా, అప్పుడు శేషం మనకి ఏం రావాలి, రిమైండర్ 0 రావాలి. ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం. ఓకే, చూడండి ఇప్పుడు 152 - 8 ఎంత ఉంటుందండి, 144. ఓకే, 144/36 మనం ఇప్పుడు రిమైండర్ అనేది ఎంత రావాలి, మనకి ఎగ్జాక్ట్ డివిజబుల్ కావాలి. ఓకే, సో చూడండి 12 3 36, 12 12 124, సారీ 144. ఓకే, 3 1 3 4, అంటే ఇప్పుడు రిమైండర్ ఎంత అయిందండి, 0 అయింది. ఇక్కడ రిమైండర్ 0 అయింది. ఓకే, నెక్స్ట్ 152 - 17 చేయండి. ఎంత వస్తుంది, 152 - 17 చేస్తే 135 వస్తుంది. ఓకే, 135 అనేది మనం 45తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 రావాలి. ఓకే, సో 45 1 45 3 135. సో ఆప్షన్ 3ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు 36 తోటి డివిజబుల్ అవుతుంది, 45 తోటి డివిజబుల్ అవుతుంది, రిమైండర్ అనేది 8 17 అనేది వస్తుంది. ఎందుకంటే మనం దాన్ని తీసేసినాం కాబట్టి మనకు రిమైండర్ అనేది 0 అవుతుంది కాబట్టి. సో ఆప్షన్ 3 అనేది రైట్. అదేవిధంగా క్రాస్ చెక్ చేద్దాం, 172 చూద్దాం. 172 - 8 ఎంత అండి, 164. ఓకే, 164/36. 164/36 చేస్తే మనకి ఇప్పుడు చూడండి 4 9 36, 4 4 16, 1 ఓకే, 9 3 27, 9 4 36. 36 అంటే ఎంత వస్తుంది రిమైండర్, ఇక్కడ 5 వస్తుంది రిమైండర్. మనకి ఎంత రావాలి, రిమైండర్ 0 రావాలి. ఎందుకు, ఆల్రెడీ మనం రిమైండర్ 8ని తీసేసినాం కాబట్టి ఈ రెండింటితో భాగించినప్పుడు మనకి 0 రావాలి శేషం. సో ఆప్షన్ 3 అనేది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ప్రయాణాన్ని 24 గంటల్లో పూర్తి చేశాడు. మొదటి దూరం 1/3 అంటే మొదటి 1/3 అనేది 42 కిలోమీటర్ల వేగంతో, మిగతా దూరం 12 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు. మొత్తం దూరం ఎంత అని అడిగింది. చూడండి మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం. ఇక్కడ మనకు టోటల్ ఇచ్చిండండి, కాలం ఎంత, 24 గంటలని ఇచ్చిండు. ఓకే, మొదటి దూరం అనేది నేనేం అనుకుంటున్నా, అజంప్షన్లోకి వెళ్తున్నా. ఓకే, అజంప్షన్ తీసుకున్నప్పుడు చూడండి వేగం అనేది ఎంత అండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది 1/3 అన్నాడు కాబట్టి నేను x అనుకుంటున్నా. 1/3 అంటే టోటల్ డిస్టెన్స్ x/3. v అంటే వెలాసిటీ ఎంత అండి, 42 కిలోమీటర్లు. 42 తీసుకున్నాం. ఓకే, టైం అంటే 24 తీసుకున్నాం.
x/3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు 42 ఇంటూ 24 అవుతుంది. ఓకే, 42 ఇంటూ 24 అవుతుంది, మల్టిప్లై అవుతుంది కదా. సో ఫైనల్గా మనకి 42 ఇంటూ 24 ఎంత వస్తుందండి? చూడండి చూడండి ఇక్కడ టోటల్ ప్రయాణం అన్నాడు కాబట్టి 24 అనేది మొదటిసారిది, సెకండ్ సారిది సమ్ చేయాలి. సో ఇక్కడ నేను T1 అనుకుంటున్నా. ఓకే, ఈ T1 ఈజ్ ఈక్వల్ టు T1 అనేది ఇటు పోతే 42 అనేది ఇటు సైడ్ వస్తుందండి. ఓకే, ఫైనల్గా T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే T1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ నేను x అనుకున్నా కాబట్టి x/3 ఇంటూ 42, x/3 ఇంటూ 42 అండి. ఇది x/3 డిస్టెన్స్. నేను T2 తీసుకుంటున్నా. ఓకే, T2 ఎందుకు తీసుకుంటున్నా? ఇంకో డిస్టెన్స్ 2/3 అంటే 1/3 పోయిన తర్వాత మిగిలింది ఎంత ఉంటుంది? 2/3 ఉంటుంది ఎక్స్లో. ఓకే, 2/3 ఇంటూ ఎక్స్. ఓకే, ఆ స్పీడ్ ఎంత అండి? 12/12. ఓకే, ఇప్పుడు చూడండి ఈ T1 ప్లస్ T2 మొత్తం కలిపి ఎంత అండి? 24 గంటలు. సో ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు చూడండి, 2 ఒకట్ల 2 ఆరుల, ఓకే, 6 మూల 18 అంటే x/18. 24 అనేది ఈజ్ ఈక్వల్ టు x/18 ప్లస్ x/3 ఇంటూ 42 అంటే 3 2 6, 4 3 12, 126 x/, ఈజ్ ఈక్వల్ టు 24. ఎందుకు? టోటల్ టైం అనేది 24 అవర్స్ కాబట్టి 24. ఇప్పుడు వీటికి ఎల్సిఎం చూడండి, 6 తోటి చేసినప్పుడు 6 3 18, 6 2 12, 1. నెక్స్ట్ 3 తోటి చేసినప్పుడు 3 1 3, 3 7 21. ఫైనల్గా ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 7 3 21, 21 6ల, 21 6లు ఎంత అండి? 6 1 6, 6 2 12, 126 వచ్చింది. ఓకే, 126 ఎల్సిఎం వచ్చింది. ఎక్స్ కింద ఎంత ఉంది? 18, 6 మూల 18. ఎంత తోటి మల్టిప్లై చేయాలి? 7 తోటి చేయాలి. 7 ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఎంత ఉందండి? ఎక్స్ కింద 126 ఉంది. 6 మూల 18, 18 ఇలా 126 కాబట్టి మనం ఏం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 7x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 24 ఈజ్ ఈక్వల్ బై 126. ఈ 126 ఇటు పోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. 7x ప్లస్ x ఎంత అవుతుంది? 8x అవుతుంది. 8x అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 8 1 8 3 24. ఓకే, ఫైనల్గా ఎంత మిగిలింది? x ఈజ్ ఈక్వల్ టు 126 ఇంటూ 3. 126 ఇంటూ 3 అంటే 6 3 18, 3 2 6 1 7, 3 1 3, 378. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 124 సమచతురస్ర సంఖ్యల సగటు ఎంత అని అడిగింది. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ అయింది. ఫస్ట్ 124 ఆడ్ నెంబర్స్ సంఖ్యల సగటు అడిగింది. ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యల సగటు ఫస్ట్ 124 సగటు అంటే ఏంటిదంటే మనకి రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. ఓకే, రాశుల సంఖ్య అంటే ఎన్ అంటే ఎన్నో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆడ్ నెంబర్స్ అనేవి 1 3 5 ఇట్లా ఉంటాయి కదండి, వీటిని అంకశ్రేణి నెంబర్స్ అంటారు. సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. ఓకే, వీటి సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే డైరెక్ట్ ఫార్ములా ఇది n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ డి అండి. a ప్లస్ n-1 ఇంటూ డి. చూడండి ఇక్కడ n-1 ఇంటూ డి కదా, ఇక్కడ డి అంటే ఏంటిది అంటే డిఫరెన్స్ అండి. 5 - 3 2, 3 - 1 కామన్ డిఫరెన్స్ 2. సో n-1 అంటే ఎంత అండి? n అంటే 124. ఓకే, 124 - 1 అంటే 123. ఓకే, 123 ఇంటూ ఎంత అండి? 2. 123 ఇంటూ 2 ఎంత అండి? 246. 246 ప్లస్ ఏ ఉంది, ఏ అంటే ఎంత? 1. 245 ఎంత వస్తుందండి? 247. ఓకే, ఇంటూ n/2. ఇది మనకి సగటు. ఎన్నుకి ఎన్ను క్యాన్సిల్ అండి. 247/2 అంటే 2 1 2 2 2 3 0.5 ఉంది కాబట్టి 0.5 123.5. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 2%లో 11% ఎంత శాతం? చూడండి ఒక సంఖ్య యొక్క 2%లో 11% ఎంత శాతం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ నెంబర్ అనేది 100 అనుకుంటున్నాను.
100 అనే సంఖ్యలో 2% అన్నాడు. 2% అంటే 2/100. లో ఎంత శాతం అంటే ఇప్పుడు చూడండి, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయింది. యాక్చువల్గా క్వశ్చన్ ఏంటిదంటే 2% ఆఫ్ 11% అన్నాడు. 2% ఆఫ్ అని అర్థం. ఓకే, ఆఫ్ అంటే మనం ఇంటూ చేసుకుంటాం. 2% ఆఫ్ 11% అంటే 2% ఇంటూ 11% చేసుకుంటాం. 11% అన్నది కాబట్టి 11/100. ఈ 100కి ఈ 100 క్యాన్సిల్ అండి. 11 22. 22/100 అంటే 2 పాయింట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, 2 నెంబర్స్ తర్వాత. సో 0.22 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మిషా మరియు కమల్ వయసులో నిష్పత్తి 2:3 ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 7:9 అయినా ప్రస్తుత వయసులో తేడా ఎంత అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిషా ఎక్స్, నిషా, కమల్ వై అనుకుందామండి. ఓకే, సో వారి వయసులో 2:3 నిష్పత్తులు ఉన్నాయి. 6 సంవత్సరాల తరువాత వారి వయస్సు 7:2 అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే 2x 6 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి నేను +6 పెట్టుకుంటున్నాండి. ఓకే, +6 ఈజ్ ఈక్వల్ టు 7. ఎందుకు 7% అన్నాడు కాబట్టి 7/9 వేసుకున్నా కూడా వస్తుంది. 7/9 ఇది ఎవరెవరి రేషియో బై 3. 3 అనేవాడు ఎవడు, కమల్ కాబట్టి 3y + 6. 6 ఇయర్స్ తర్వాత రేషియో అన్నాడు కాబట్టి రేషియో తీసుకున్నాం. ఓకే, చూడండి, ప్రస్తుత వయసుల మధ్య తేడా అంటే x - y డిఫరెన్స్ అడిగిండు. డైరెక్ట్ x - y ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు చూడండి, 9 2 18, 18x ప్లస్ నెక్స్ట్ 9 5 45, 9 6 54, 54. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 7 3 21, 21y ప్లస్ 7 5 35, 7 6 42. ఓకే, ఇది ఫైనల్ వాల్యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ రేషియో అనుకున్నప్పుడు మనం బోత్ సైడ్ ఎక్సే తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఎక్స్ కామన్ ఉంటేనే కదా క్యాన్సిల్ అయ్యి రేషియో వచ్చేది. కావాలంటే మనం మిషాకి ఎం ఈక్వేషన్ ఇది, కమల్కి ఈక్వేషన్ కే అనుకుందాం. ఓకే, సో ఇక్కడ సేమ్ రేషియో కాబట్టి 2:3 అనేది కట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 200:300, 20/30 అనుకో, మనం ఏం రాస్తాం, 2:3 అని రాస్తాం. కామన్గా ఏముంటుంది, 10 ఉంటుంది. సో ఇక్కడ x:y తీసుకోకూడదు, x:xi తీసుకోవాలి. ఎందుకంటే అది రేషియో కాబట్టి క్యాన్సిల్ కాగా మిగిలింది అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3x కూడా, ఇప్పుడు 3y అనేది కన్వర్టెడ్ టు 3x అనమాట. అప్పుడు ఏమవుతుంది, 7 3 21 x అవుతుంది. ఓకే, సో 21 నుంచి 18 తీసేస్తే ఎంత వస్తుంది, 3x వస్తుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 54 నుంచి 12 తీసేస్తే ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఓకే, 3 1 3 4 12, x ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు కామన్ ఇప్పుడు చూడండి, 4 2 8, 4 3 12, డిఫరెన్స్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. వాడు ఏమడిగాడు, వయసుల మధ్య తేడా ఎంత అని అడిగాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.